హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఎంవీసిటీ రివ్యూస్. నేను మీకు ఇప్పుడైతే నవీన్ పొలిశెట్టి యాక్ట్ చేసిన అనగనగా ఒక రాజు మూవీ రివ్యూ చెప్పబోతున్నా ఫ్రెండ్స్. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. సో ఇక మన స్టోరీలోకి వెళ్తే, ఈ మూవీలో నవీన్ పొలిశెట్టి వచ్చేసి ఒక జమీందార్ ఫ్యామిలీకి చెందినతను. అంటే యాక్చువల్లీ అయితే ఫేక్ జమీందారు. వాళ్ళకి ఆస్తి ఉంటుంది కానీ లిక్విడ్ క్యాష్ ఎక్కువ ఉండదన్నమాట. ఎందుకంటే వాళ్ళ తాతే మొత్తం అవజేసి చనిపోతాడు. సో ఇంకా ఇప్పుడు మనీ సంపాదించడం కోసము నవీన్ పొలిశెట్టి లవర్ బాయ్గా చేంజ్ అవుతాడు. ఒక రిచ్ అమ్మాయిని పడేస్తే తను కూడా రిచ్ ఇంటికి అల్లుడైపోవచ్చని ప్లాన్లో ఉంటాడు. అప్పుడు ఒకసారి షాక్ కూడా అవుతుంది, రిలేటివ్స్ దగ్గర ఇన్సల్ట్ కూడా అవుతుంది. అయిన తర్వాత దీన్ని ఒక ఛాలెంజ్గా తీసుకొని హీరోయిన్ మీనాక్షి చౌదరిని లైన్లో పెట్టడానికి తిరుగుతుంటాడు, ఆమె రిచ్ అని తెలిసి. సో ఆపరేషన్ చార్లత అని చెప్పి ఒక పెద్ద ప్లాన్ వేసి 2-3 ఇన్సిడెంట్స్లో హీరోయిన్ని పడేస్తారు. మొత్తానికి ఇంకా ఇద్దరు పారాగ్లైడింగ్ చేస్తారు, ఎంజాయ్ చేస్తారు, ఒక డ్యూయట్ కూడా వేసుకుంటారు. ఇంకా ఫైనల్లీ వాళ్ళ ఫాదర్ కూడా ఒప్పేసుకుంటాడు, ఇద్దరికి మ్యారేజ్ కూడా అయిపోతుంది. అప్పుడు స్టార్ట్ అవుతుంది అసలు స్టోరీ. ఏంటంటే అసలు హీరోయిన్ రిచ్చే కాదు, ఇంకా రిచ్ కాకపోను ఆమెకు చాలా అప్పులు ఉంటాయి. వచ్చిన అల్లుడే అప్పులు కట్టాలని వాళ్ళ ఫాదర్ ఎక్స్పెక్ట్ చేస్తుంటాడు. సో మొత్తానికి ఇద్దరు కలిసి మోసపోతారు. ఈయన ఆపరేషన్ చార్లత చేస్తే ఆమె ఆపరేషన్ రాజు చేసి ఈయనని ట్రాప్ చేస్తుంది. సో గంతకు దగ్గ బొంతలాగా ఎండ్ అయిపోతారు. ఇది ఓను వాళ్ళ మామ మొత్తం రెస్పాన్సిబిలిటీ నవీన్ పొలిశెట్టి మీద పడేసేసి తీర్థయాత్రలకు వెళ్ళిపోతాడు. ఆస్తి కాపాడే బాధ్యత పడ్డ తర్వాత ఇంకా తన ఇల్లు ఎట్లయినా సేవ్ చేయాలని చెప్పి నవీన్ పొలిశెట్టి డిఫరెంట్గా పాలిటిక్స్లో ఎంటర్ అవుతాడు. ఇంక అప్పటి నుంచి ఈ మూవీ సెకండ్ లెవెల్ ఆఫ్ ఫన్కి వెళ్ళిపోతుంది ఫ్రెండ్స్. ఇంకా ఎంటర్టైన్మెంట్ అనేది ఒక పీక్స్లో ఉంటుంది అనమాట అప్పటి నుంచి. ఇంకా ఫైనల్ వచ్చేసి స్మాల్ సెంటిమెంట్ సీన్లు, ఫైట్స్, కాన్స్పిరెన్సీ ఉన్న తర్వాత ఎండ్లో మాత్రం హీరో మొత్తానికి విన్ అయిపోతాడు ఎలక్షన్స్లో. సో అట్లా మొత్తానికి ఈ స్టోరీకి హ్యాపీ ఎండ్ వచ్చేస్తుంది. కానీ నవీన్ పొలిశెట్టి మాత్రం స్క్రీన్ పైన మొత్తం ఒకప్పుడు నాగార్జున లానే పెర్ఫామ్ చేస్తున్నాడు, అలాగే అనిపిస్తాడు. చాలా బాగుంది యాక్టింగ్ అయితే, బాగా ఇంప్రూవైజ్ చేశాడని చెప్పొచ్చు. ఇంకా మూవీ కూడా ఫుల్ ఎంటర్టైన్మెంట్, స్టార్ట్ టు ఎండ్ ఫుల్ ఆఫ్ ఎంటర్టైన్మెంట్ ఫ్రెండ్స్. సో ఎంజాయబుల్. ఇంకా ఆ ఫస్ట్ హాఫ్ స్టోరీ మాత్రం కొంచెం కాపీ క్యాట్ లాగా, ఓల్డ్ మూవీస్ మీరు శ్రీకాంత్ మూవీస్ చూసే ఉంటారు, అందులో శ్రీకాంత్ కూడా రిచ్ పర్సన్ లాగా బిల్డప్ ఇచ్చి హీరోయిన్ పడేయడానికి ట్రై చేస్తుంటాడు. సేమ్ అదే స్టోరీ కొంచెం కాపీ చేసి ఇక్కడ పెట్టారు, కానీ కొంచెం ఇప్పుడు జనరేషన్కి తగ్గట్టు అది ఉంది అంతే. సో ఎనీవేస్ మూవీ అయితే చాలా బాగుంది ఫ్రెండ్స్. మీకు వీలైతే కంపల్సరీ వెళ్ళి నియర్ బై థియేటర్స్లో బుక్ చేసుకొని కంపల్సరీ చూడండి ఫ్రెండ్స్. సో దిస్ ఈజ్ ఆల్ అబౌట్